హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నార్మల్ అయితే బ్యాక్ పెయిన్ రాదా, ఆపరేషన్ అయితే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందా, ఇంకొకటి నడికట్టు కట్టుకుంటే పొట్ట తగ్గిపోతుందా, ఇలాంటి కొన్ని డౌట్స్ మన సబ్స్క్రైబర్స్కి ఉన్నాయన్నమాట. సో ఆ డౌట్ ఈ వీడియోలో క్లారిఫై చేస్తా. ఎక్కువ లెంత్ ఏమొద్దు, ఒక 5 minutesలో కంప్లీట్ చేసేద్దాం టాపిక్. అండ్ ఫస్ట్ వన్, నార్మల్ అయితే బ్యాక్ పెయిన్ రాదా? నాకు 2 నార్మల్సే కదా, బ్యాక్ పెయిన్ లేదనుకుంటున్నారా? ఉంటుంది, ఆపరేషన్ అయినా ఉంటుంది. ఎందుకు నార్మల్ అయితే బ్యాక్ పెయిన్ రాదు కదా అక్క, ఆపరేషన్ అయితే ఇక్కడ వెన్నుపూసకి ఇంజెక్షన్ చేస్తారు కదా, దానివల్లే బ్యాక్ పెయిన్ వస్తుంది ఆపరేషన్ అయిన వాళ్ళకి అని అంటారు. రెండింటికి డిఫరెన్స్ చెప్తా. దేనికైనా బ్యాక్ పెయిన్ కామన్, నార్మల్ అయితే రాదు కదా ఎందుకు వస్తుంది అని మీరు అనుకోవచ్చు. నార్మల్ అయితే ఎందుకు వస్తుంది, ఆపరేషన్ అయితే ఎందుకు వస్తుందో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్, నార్మల్ అయితే బ్యాక్ పెయిన్ రాదా అని అనుకుంటారు, లేదు వస్తుంది. నార్మల్ అయినా బ్యాక్ పెయిన్ 100% ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, అదేంటక్క ఆపరేషన్ అయిన వాళ్ళకి వెన్నుపూసకి ఇంజెక్షన్ చేస్తారు కదా, ఎనస్థీషియా ఇస్తారు, దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని అనుకుంటారు అందరు. చెప్తా. ఫస్ట్, నార్మల్ అయినా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నార్మల్ అయితే బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఒక 25-30 అలా వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది కంపల్సరీ. ఇప్పుడు నాకు నార్మల్ బ్యాక్ పెయిన్ లేదని అనుకుంటా, చాలా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఏంటక్క నీకు ఎనస్థీషియా ఇవ్వరు కదా, ఎందుకు బ్యాక్ పెయిన్, ఇంజెక్షన్ ఏం చేయరు కదా వెన్నుపూసకి, నార్మల్ కదా ఎందుకు బ్యాక్ పెయిన్ అని అనుకుంటే, ఒక అమ్మాయికి, ఒక స్త్రీకి, ఒక అమ్మాయికి డెలివరీ అయినప్పుడు బాడీలో 264 ఆర్ 8, కరెక్ట్ నెంబర్ మర్చిపోయాను కానీ 260 అయితే కరెక్ట్, 264 ఎముకలు విరిగిపోయినంత నొప్పి వస్తుందంట ఆ బేబీ బయటకు వచ్చే టైంలో. అది ఆ ఎముకలంతా విరిగిపోయినంత నొప్పి ఆ టైంలో వస్తుందంట డెఫినెట్గా. సో ఆ నొప్పి అంతా ఒకటేసారి రావటం వల్ల వెన్నుపూస మీద ఫోర్స్ పడుతుంది, బాగా ఎఫెక్ట్ పడుతుంది దాని మీద. సో అది రికవరీ అవ్వడానికి కొన్ని డేస్, మంత్స్ పడుతుంది. ఓకే, చాలా నెలలు పడుతుంది ఒక డెలివరీ అయిన అమ్మాయి మళ్ళీ నార్మల్గా ఇంతకు ముందులా తయారవ్వడానికి. సో దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఎముకలన్నీ సర్దుకున్నా సరే, పిల్లలతో ఒక 20-30 సంవత్సరాలు, 30-35 సంవత్సరాలు వచ్చేసినప్పటికీ, మనకి 30 సంవత్సరాలు వచ్చేసినప్పటికీ ఏమవుతుందంటే, పని వల్ల కావచ్చు, ఇద్దరు పిల్లలతో ఎంత పని చేసుకుంటాం ఇంట్లో, గిన్నెలని, బట్టలని, ఇంట్లో పని అంతా మనమే చేసుకుంటాం కదా. సో ఈ పని వల్ల కావచ్చు, పిల్లల వల్ల కావచ్చు, మనకి బాడీకి స్ట్రెస్ ఎక్కువైపోయి బాగా ఇమ్యూనిటీ కొంచెం తగ్గినట్టు అనిపించి బ్యాక్ పెయిన్ వస్తుంది. నార్మల్ అయిన వాళ్ళకి అయినా, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఆపరేషన్ అయిన వాళ్ళకి వెన్నుపూస, ఈ నార్మల్ అయిన వాళ్ళకి ఏంటంటే, ఆ బేబీని బయటకు నార్మల్ డెలివరీ ప్రాసెస్లో బేబీ బయటకు వచ్చినప్పుడు మనం ఏంటి పెయిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టైంలో బోన్స్ అన్నీ ఇరిగిపోయినంత నొప్పి వచ్చి ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆపరేషన్ చేసిన వాళ్ళకి పెయిన్స్ ఏమి లేకపోయినా ఒక ఇంజెక్షన్ చాలు వాళ్ళకి. వెన్నుపూసకి ఇంత పెద్ద ఇంజెక్షన్ ఇస్తారండి ఎనస్థీషియా, నా కళ్ళారా చూసాను నేను. ఓకే, ఆ ఇంజెక్షన్ వల్ల ఏమవుతుందంటే, ఆ ఎముకకి ఆ ఇంజెక్షన్ హోల్ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుందంట. ఇంకా ఫ్యూచర్ ఒక 30-35 వచ్చినప్పటికి వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ పెయిన్స్ ఇవేమీ లేకపోయినా ఆ ఇంజెక్షన్ వల్ల ఆ ఎముక మీద పడిన ఎఫెక్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత చూపిస్తుంది. సో దానివల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. ఇది మేజర్ పాయింట్. అందుకే ఆపరేషన్ చేస్తే బ్యాక్ పెయిన్స్ వస్తాయి, చేయించుకోకండి అని చెప్తారు అందరూ. సో అది రీజన్ అనమాట. నార్మల్ అయిన వాళ్ళకి ఆ టైంలో మనం నొప్పులు ఇచ్చిన టైంలో వచ్చే పెయిన్ ఫ్యూచర్లో రియాక్ట్ అవుతుంది. ఆపరేషన్ చేసిన వాళ్ళకి ఆ ఇంజెక్షనే రియాక్షన్ అవుతుంది తర్వాత. ఓకే, అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే, ఇంకొక పాయింట్ ఏంటంటే, నడికట్టు కట్టేసుకుంటే పొట్ట తగ్గిపోతుందా అని అనుకుంటారు అందరు. నడికట్టు కడితే పొట్ట ఏమీ తగ్గదండి, మొత్తానికి తగ్గదని చెప్పండి, ఎఫెక్ట్ ఉంటుంది. కానీ కొంచెం నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి నడికట్టు ఎందుకు కడతారంటే, నడుము బలం కోసం కడతారండి.
ఎముకలు వెనకాల బ్యాక్ పెయిన్ వెన్నుపూస ఉంటుంది కదా, మనం పెయిన్స్ ఇచ్చినప్పుడు మనం ఇట్లా వంగిపోయి ఉంటాం కొంచెం, ఎందుకంటే ఈ పొజిషన్ ఇట్లా స్ట్రైట్ గా పడుకొని పెయిన్స్ ఇస్తాం కదా బేబీని కిందకి పుష్ చేయడానికి. సో వెన్నుపూస అంతా బాగా పచ్చిగా అయిపోతుంది ఒళ్ళంతా, అందుకే బాలింతలకి పచ్చోళ్ళు కదా బయటకు రాకని అంటారు, చలికి బయటకు రాక అంటారు. ఇదే రీజన్. ఒక పెద్ద కాటన్ శారీ తీసుకొచ్చి అమ్మమ్మలు నడికట్టు కడతారు. వినిపిస్తుందా? నడికట్టు కడతారనమాట. ఎలాగా, ఇక్కడ మనకి మొత్తం ఈ పార్ట్ అంతా, ఈ నడుమంతా గట్టిగా బిగించేసి కట్టేస్తారు. కట్టినప్పుడు కూడా చాలా నొప్పి ఉంటది. అది ఎందుకు కడతారంటే, ఇప్పుడు నేను చూడండి ఇలా కిందకు వంగేసి ఉన్నా అనమాట, అది కడితే మనం ఇట్లా స్ట్రైట్ గా ఉంటాం. ఇలా స్ట్రైట్ గా ఉండడానికి నడికట్టు కడతారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పొట్ట కూడా తగ్గుతుందండి. తగ్గదని నేను చెప్పను, పొట్ట మీద కూడా ఎఫెక్ట్ ఉంటది. ఇట్లా పెట్టేస్తారు కదా, అది మనం డెలివరీ అయినాక ఇంత పొట్టేసుకొని ఉంటాం ప్రెగ్నెన్సీకి ఉన్నప్పుడు, అది డెలివరీ అయిపోయిన తర్వాత పొట్టంతా మెత్తగా అయిపోయి లూజ్గా అయిపోయి ఇట్లా ఉండిపోతుంది ఇక్కడే. ఆ కట్టు ఏంటంటే ఆ పొట్టని లోపలికి నొక్కుతుంది అనమాట. అప్పుడు మనకి పొట్ట తగ్గుతుంది కొంచెం గుంజేసి. సో పొట్ట తగ్గుతుంది, నడుముకి చాలా బలం. పొట్ట విషయం పక్కన పెట్టేసి నడుము బలం కోసం నడికట్టేస్తారు. మీ పెద్దవాళ్ళని అడగండి, నడుము బలం కోసమే నడికట్టు వేస్తారు. అట్ ద సేమ్ టైం పొట్ట కూడా లోపలికి వెళ్ళిపోయి గుద్దితే బోర పొట్టలాగా వచ్చేస్తుంది, మెత్తగా పొట్ట కిందకి ఇలా ఊగుతూ ఉంటుంది అని అంటారనమాట. సో అదనమాట రీజన్. నడికట్టు వల్ల నడుముకి బలం, అందుకే వేస్తారు. నడుముకి బలం తర్వాత పొట్ట తగ్గడం అనే రీజన్ ఉంటుంది. సో ఇదనమాట వీడియో. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నడికట్టు ఎలా కట్టుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.